హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో హాలీవుడ్లో శృతి హాసన్ నటించినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ది ఐ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీలో హీరోయిన్ అయినటువంటి డయానా, అదే మన శృతి హాసన్, ఫెలిక్స్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా హనీమూన్ కి క్రూజ్ షిప్ లో వెళ్లి ఉంటారు. ఆ సమయంలో డయానా తన ఎంగేజ్మెంట్ రింగ్ ని అక్కడ పడేసుకోవడంతో డయానా ఆ రింగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఫెలిక్స్ మాత్రం ఆ రింగ్ పెట్టింది నేనే కదా, రింగ్ పెట్టిన వాడిని ఇక్కడే ఉన్నాను, నన్ను వదిలేసి ఆ రింగ్ కోసం వెతుకుతున్నావా అంటూ కొంచెం జోక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత డయానాని తన దగ్గరికి పిలిచి నీకు మ్యాజిక్ చేసి చూపిస్తాను చూడు అంటూ డయానా పడేసుకున్నటువంటి ఆ రింగ్ ని తీసి తనకిస్తాడు. దాంతో డయానా నువ్వే ఇంతసేపు ఈ రింగ్ ని దాచిపెట్టి ఈ విధంగా నాటకాలు ఆడుతున్నావా అంటూ ఇద్దరు కూడా సరదాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మీ క్రూజ్ టైం అయిపోయింది, మీ షిప్ ఇక్కడి నుంచి ఒడ్డుకు తీసుకుని వెళ్ళడం కోసం రెడీగా ఉంది, బయటికి రండి అంటూ పిలుస్తాడు. డయానా వచ్చి డోర్ ఓపెన్ చేయగా ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ రూమ్ లో డయానా ఒక్కటే మాత్రమే ఉంటుంది. అంటే తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ మాత్రం ఆ రూమ్ లో ఉండడు. ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే నిజానికి డయానాకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని, తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ఇంతకు ముందే చనిపోయాడని. ప్రజెంట్ డయానా ఇంతకు ముందు ఫెలిక్స్ తో ఎక్కడెక్కడైతే సమయాన్ని గడిపిందో ఆ ప్లేస్ అన్నింటికీ కూడా ఫెలిక్స్ అస్థికల్ని తీసుకుని వెళుతూ అక్కడ వాళ్ళు ఏ విధంగా సమయాన్ని గడిపారో అదంతా కూడా రీక్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత డయానా పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గరికి వెళ్ళాలి అని బస్ ఎక్కి బస్సులో వెళుతూ తన దగ్గర ఎప్పుడూ ఉన్నటువంటి ఒక టేప్ రికార్డ్ ని మళ్ళీ ఆన్ చేస్తుంది. నిజానికి ఆ టేప్ రికార్డర్ లో డయానా ఫెలిక్స్ బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటల్ని రికార్డ్ చేసుకుని వాటిని వింటూ ఫెలిక్స్ ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఫైనల్ గా ఆ గ్రామానికి వెళ్తుంది. ఆ గ్రామం చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అలా ఆ గ్రామానికి వెళ్ళినటువంటి డయానా ఆ గ్రామంలో తన హస్బెండ్ బ్రతికి ఉన్న సమయంలో ఏ ప్లేస్లకి అయితే వెళ్ళిందో ఆ ప్లేస్లన్నీ కూడా తిరిగి వచ్చి ఫైనల్ గా ఆ రోజు రాత్రి అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక పీజీ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఒక ముసలవ్వ డయానా దగ్గరికి వచ్చి నీకేం కావాలి అని అడుగుతుంది. దాంతో డయానా వెంటనే ఆ ముసలవ్వను చూసి మాట్లాడుతూ అవ్వ నన్ను గుర్తుపట్టావా, నా హస్బెండ్ ఫెలిక్స్ బ్రతికి ఉన్న సమయంలో రెగ్యులర్ గా ఇక్కడికే మేము వస్తూ ఉండేవాళ్ళం, ఈ పీజీలోనే మేము స్టే చేస్తూ ఉండేవాళ్ళం, నాకు ఒక చిన్న రూమ్ కావాలి అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అవ్వ వెంటనే డయానాని చూసి సరే అయితే నీ లగేజ్ ని తీసుకుని రా, రూమ్ అయితే రెడీగా ఉంది అని చెప్పి లోపలికి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో డయానా అక్కడ ఉన్నటువంటి అవ్వ వాళ్ళ హస్బెండ్ ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే డయానా ఇంతకు ముందు తన హస్బెండ్ తో అక్కడికి వచ్చి ఉన్న సమయంలో ఆ ముసలి తాత చాలా ఆరోగ్యంగా ఉంటూ చాలా సరదాగా మాట్లాడి ఉంటాడు. అది గుర్తు చేసుకున్నటువంటి డయానా వెంటనే ఆ తాతయ్య దగ్గర మాట్లాడడానికి వెళ్ళగా ఆ తాతయ్య డయానాని చూసి చాలా భయపడుతూ కంగారులో డయానా చేయబట్టుకుంటాడు. దాంతో డయానా కూడా ఎందుకు ఇతని ఇంతలా భయపడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవ్వ అక్కడికి వచ్చి డయానాని చూసి మీ తాతయ్యకి కొంచెం ఆరోగ్యం పాడయింది, అందుకే అప్పుడప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, నువ్వు అవేమీ పట్టించుకోకుండా నీ రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని అవ్వ ఆ డయానాని తీసుకువచ్చి తన రూమ్ లో వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో డయానా ఆ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఆ గదిలో తన హస్బెండ్ తో ఏ విధంగా అయితే గడిపిందో ఆ క్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. మరోపక్క కింద ఆ ముసలవ్వ మాత్రం కొంచెం ముందు తాగి ఈ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చింది, ఇక్కడికి ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ ముసలవ్వ ఆ విధంగా ఆలోచిస్తుంది అన్నది మనకు తర్వాత అర్థమవుతుంది. మరోపక్క డయానా తన భర్తని గుర్తు చేసుకుని తను మాట్లాడినటువంటి టేప్ రికార్డర్ ని వింటూ అలాగే నిద్రపోతుంది. అర్ధరాత్రి సమయంలో తనని ఎవరో టచ్ చేసినట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ డయానా దగ్గరికి ఎవరో వచ్చి నిజంగానే టచ్ చేయడంతో డయానా ఉలిక్కిపడి నిద్ర లేచి చూస్తుంది. అక్కడ పీటర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ పీటర్ డయానాని చూసి నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఇంట్లో కొత్తగా ఎవరో వచ్చారని తెలిసి నేను మీతో మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాను, నా పేరు పీటర్ అని పరిచయం చేసుకుంటూ ఉండడంతో డయానా వెంటనే పీటర్ ని చూసి నువ్వు ఇక్కడే ఉంటావా, నేను ఇంతకు ముందు ఇక్కడికి నా హస్బెండ్ తో కూడా ఇక్కడికి వచ్చాను, అప్పుడెప్పుడు కూడా నాకు కనిపించలేదు, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. దానికి పీటర్ సమాధానం చెప్తూ నాకు కొంచెం హెల్త్ బాగోలేకపోవడంతో లాస్ట్ ఇయరే నా పేరెంట్స్ ఇక్కడికి తీసుకుని వచ్చారు, ఇప్పుడు నేను దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లోనే చదువుకుంటున్నాను అని ఆ డయానా దగ్గర పీటర్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత డయానా వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడానికి ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళగా అక్కడి నుంచి రోడ్లోకి చూస్తూ ఉండగా డయానాకి అక్కడ రోడ్డు మీద ఒక అనుమానాస్పదమైన వ్యక్తి తననే చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
అతన్ని చూసినటువంటి డయానా చాలా భయపడుతూ అక్కడి నుంచి పక్కకి రాగా తన హాల్లోకి చాలా వాటర్ వచ్చినట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అక్కడ డయానాకి వాటర్ ఉన్నట్లుగా భ్రమపడుతూ ఉంటుంది. ఎందుకు డయానా ఆ విధంగా ఫీల్ అవుతుంది అంటే ఆ వాటర్ కి డయానాకి మరియు తన హస్బెండ్ కి మధ్య ఒక సంబంధం ఉండి ఉంటుంది. అది ఏమిటి అన్నది తర్వాత అర్థమవుతుంది. ఆ తర్వాత డయానా ఇంటి ఓనర్ అయినటువంటి అవ్వని కలిసి నేను సాయంత్రం తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి రాగా బయట ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి మ్యారియో అనే ఒక మహిళ అక్కడ గొర్రె పిల్లను పట్టుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాంతో డయానా అక్కడికి వెళ్లి ఆ గొర్రె పిల్లను తనకి పట్టిస్తుంది. డయానా దగ్గర నుంచి ఆ గొర్రె పిల్లను తీసుకున్నటువంటి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆ మహిళ వెంటనే డయానాని కింద నుంచి పై వరకు ఒకసారి చూసి సడన్ గా అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. తను డయానా దగ్గర నుంచి గొర్రె పిల్లని తీసుకుని సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అది చూసినటువంటి డయానా ఎవరు తను, ఎందుకు తను ఇక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోయిందని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ డయానా ముందుకు వెళుతూ ఉండగా అప్పుడే తన దగ్గరికి సోఫియా అనే ఒక మహిళ వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఈ సోఫియా మరి ఎవరో కాదు, ఇంతకుముందు డయానా దగ్గరికి పీటర్ అనే ఒక బాబు వచ్చాడు కదా, వాళ్ళ మదరే అయి ఉంటుంది. ఆ తర్వాత డయానా సోఫియాతో మాట్లాడి అక్కడి నుంచి బైక్ మీద ఒక కొండ మీదకి వెళుతూ ఉంటుంది. నిజానికి డయానా 1 year క్రితం తన హస్బెండ్ తో పాటు సేమ్ అదే రూట్ లో వెళ్ళి ఉంటుంది. దాంతో డయానా ఇక్కడే తన హస్బెండ్ ని మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. 1 year క్రితం డయానా మరియు తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ఇద్దరు కూడా ఆ రూట్ లో వెళ్ళి బాగా లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో కొండ పైన ఒక చిన్న ఇల్లు ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ చాలా విచిత్రమైన బొమ్మలు ఉంటాయి. దాన్ని చూసినటువంటి డయానా మనం ఏమైనా తప్పుడు ప్లేస్ కి వచ్చామా, ఈ ఇల్లు ఏంటి ఇలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఫెలిక్స్ మాత్రం డయానాని చూసి ఇది ఇక్కడ ఆచారం, నువ్వేమీ భయపడకు, ఈ ఇంటి మీదకి ఎక్కి అక్కడ పెంకిల మీద నిలబడితే ఇక్కడి నుంచి సముద్రం బాగా కనబడుతుంది అని డయానాని ఆ ఇంటి మీద ఉన్నటువంటి పెంకిల మీదకి తీసుకుని వెళ్తాడు. అక్కడి నుంచి వాళ్ళు ఆ వ్యూను చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో ఫెలిక్స్ డయానాని చూసి నీకు ఒక నిజం చెప్పాలి, ఇప్పటి వరకు మనం చాలా ఊర్లకి ట్రిప్కి వెళ్ళాం కదా, ఈ ఊరికి రావడం మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే ఈ ఊరు నా సొంత ఊరు, ఇక్కడ నేను పుట్టింది అని చెప్తూ ఉండడంతో డయానా ఫెలిక్స్ని చూసి ఏంటి మీ అమ్మ నాన్న ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఫెలిక్స్ సమాధానం చెప్తూ నాకు అమ్మ నాన్న లేరు, కానీ తాతయ్య అమ్మమ్మ ఉన్నారు అని చెప్పబోతూ ఉండగా ఇక్కడ మళ్ళీ స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వచ్చేస్తుంది. ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి డయానా అక్కడ కూర్చుని తన హస్బెండ్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంతకుముందు గొర్రె పిల్లల్ని పట్టుకున్నటువంటి ఆ మ్యారియో అక్కడికి వచ్చి ఉండడంతో డయానా తనతో మాట్లాడడం కోసం తన దగ్గరికి వెళుతుంది. అప్పుడు మ్యారియో డయానాని చూసి నువ్వు ఆ ఇంటి మీద ఉండకూడదు, అక్కడ పూజలు చేస్తూ ఉంటారు, నువ్వే కదా నాకు ఈ గొర్రె పిల్లని పట్టించింది, నువ్వు మరొక సహాయం కూడా చెయ్యాలి, ఈ గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకి అప్పచెప్పాలి అని అంటుంది. ఆ తర్వాత మ్యారియో మరియు డయానా ఆ గొర్రె పిల్లని తీసుకుని వేరొకరి దగ్గరికి తీసుకుని వెళ్ళగా వాళ్ళు ఆ గొర్రె పిల్లని వెంటనే అక్కడ బలిస్తూ ఉంటారు. అది చూసినటువంటి డయానా చాలా కంగారు పడుతూ వెంటనే ఆ మ్యారియో చూసి అసలు మీరేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. దానికి మ్యారియో సమాధానం చెప్తూ ఇదే జీవితం, మనిషికి చావు ఎప్పుడు వస్తుందో ఎవరో కూడా చెప్పలేరు, నీ హస్బెండ్కి కూడా ఇలాగే జరిగింది కదా అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి డయానా ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు నాకు పెళ్ళైనట్లు నా హస్బెండ్ చనిపోయినట్లుగా తనకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు మ్యారియో వెంటనే డయానాని చూసి నాకు ఇంకొక విషయం కూడా తెలుసు, నువ్వు నీతో పాటు మీ హస్బెండ్ అస్థికల్ని కూడా తీసుకుని వచ్చి ఉన్నావు కదా, ఇక్కడ మీ హస్బెండ్ని చంపిన వాళ్ళ కోసమే వెతకడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నావు కదా, ఈ విషయం అంతా కూడా నాకు తెలుసు, నేను తలుచుకుంటే నీ హస్బెండ్ని మళ్ళీ తిరిగి బ్రతికించగలను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి డయానా చాలా భయపడుతూ సడన్ గా అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా డయానా తను ఉంటున్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వచ్చి బుక్ లో ఏదో రాసుకుంటూ తన హస్బెండ్ మాట్లాడినటువంటి మాటల్ని టేప్ రికార్డ్ లో వింటూ ఉంటుంది. దూరం నుంచి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ అవ్వ కూడా డయానాని అదే విధంగా చూస్తూ ఉంటుంది. అలా డయానా తన హస్బెండ్ మాటల్ని వింటూ ఇప్పటి వరకు ఆ టేప్ రికార్డర్ లో క్యాసెట్ ని ఒక సైడ్ మాత్రమే విని ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ తిప్పి వినగా అందులో మరో కొత్త విషయాన్ని తన హస్బెండ్ చెప్పి ఉంటాడు. రెండో సైడ్ ఫెలిక్స్ మాట్లాడుతూ మనం 80 సంవత్సరాలు వచ్చిన ఇదే విధంగా ప్రేమించుకుంటూ ఉందాం, అప్పుడు నువ్వు ఈ ఆడియోని వింటే నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పి ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి డయానా తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ని గుర్తు చేసుకుని మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే డయానాకి తను ఉంటున్నటువంటి ఆ ఇంటి మీద డౌట్ వస్తుంది. దాంతో డయానా వెంటనే ఆ ఇంటి ఓనర్ అయినటువంటి ఆ అవ్వ ఇంట్లోకి వెళ్ళి వెతుకుతూ ఉండగా అక్కడ కబోర్డ్లో తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్కి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. అంటే ఫెలిక్స్ చిన్నతనంలో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి. వాటిని చూసినటువంటి డయానా ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు నా హస్బెండ్ ఫొటోస్ ఇక్కడ ఎందుకు ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ముసలవ్వ అక్కడికి వచ్చేస్తూ ఉండడంతో నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి డయానా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ ముసలవ్వ డయానాని చూసేసి నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి ఆ డయానా సమాధానం చెప్తూ నా చేయికి దెబ్బ తగిలింది, బ్యాండేజ్ కోసం వచ్చాను అని చెప్తూ ఉంటుంది.
దాంతో ముసలవ్వ వెంటనే బ్యాండేజ్ తీసుకొచ్చి తనకి ఇవ్వడంతో తను అక్కడి నుంచి బయలుదేరి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. గతంలో ఫెలిక్స్ తన పేరెంట్స్ గురించి చెప్తూ ఉన్నాడు కదా. నిజానికి ఫెలిక్స్ మరియు డయానా ప్రెజెంట్ డయానా వచ్చినటువంటి ఆ ఊరికి వచ్చి ఉన్న సమయంలో ప్రెజెంట్ డయానా ఏ పీజీలో అయితే ఉందో అక్కడ ఒక హోటల్ రన్ చేస్తూ ఉండి ఉంటారు. ఆ హోటల్ ఓనర్స్ మరెవరో కాదు, ప్రెజెంట్ ఆ పీజీ ఓనర్స్ అయినటువంటి ముసల తాత మరియు ముసల అవ్వ ఇంతకు ముందు అక్కడ హోటల్ ని రన్ చేసి ఉండి ఉంటారు. వాళ్ళని చూపించినటువంటి ఫెలిక్స్ వెంటనే డయానాని చూసి, వీళ్ళే నా అమ్మమ్మ తాతయ్యలు, మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందుకే వీళ్ళు దూరం పెట్టారు. మా అమ్మ నాన్న చనిపోయే సమయంలో నాకు అమ్మమ్మ మరియు తాతయ్య ఇద్దరు ఉన్నారని చెప్పింది, అందుకే వాళ్ళని ఒక్కసారైనా చూడాలనిపించింది. వాళ్ళని చూసినందుకు నాకు చాలా ఆనందంగానే ఉంది, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే నీ మనవణ్ణి అని చెప్పుకోవాలనిపించడం లేదు. మనం కొద్ది రోజులు ఇక్కడే ఉండి వీళ్ళని దూరం నుంచి చూసి ఆనందపడి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదామని అంటూ ఉంటాడు. అయితే ఫెలిక్స్ మరియు డయానా ఇద్దరు కూడా అక్కడ ఆనందంగా సమయాన్ని గడుపుతున్న సమయంలో ఒకరోజు ఫెలిక్స్ అక్కడ ఉన్నటువంటి నీటిలో మునిగి చనిపోయి ఉంటాడు. అప్పటి నుంచి కూడా డయానాకి వాటర్ అంటే చాలా భయం ఏర్పడి ఉండి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడే తనకి వాటర్ కనిపిస్తూ ఉంటాయి. నిజానికి డయానా కూడా తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ఎలా చనిపోయాడో అది నిరూపించడం కోసమే అక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. డయానా తన ఉంటున్నటువంటి పీజీ ముందు ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ దగ్గర కూర్చుని ఉండగా అప్పుడే అక్కడికి సోఫియా వచ్చి ఉంటుంది. సోఫియాను చూసినటువంటి డయానా అక్కడే ఉన్నటువంటి ఒక కన్ను బొమ్మను చూసి ఆ కన్ను బొమ్మ ఏమిటిని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ సోఫియా సమాధానం చెప్తూ, అది ఇక్కడ వాళ్ళ నమ్మకం, అది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మంచిగా చూస్తుందని, అలాగే ఆ కన్నుకి చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించే శక్తి ఉంది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి డయానా వాటిని నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పీటర్ అక్కడికి వచ్చి డయానాని చూసి, ఏంటి నమ్మడం లేదా, నన్ను కాపాడింది కూడా ఆ కన్నే అని చెప్తూ ఉండడంతో అక్కడే ఉన్నటువంటి సోఫియా ఆ పీటర్ని చూసి, పీటర్ సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి డయానా వీళ్ళేదో నా దగ్గర దాస్తున్నారు అనుకుంటూ ఉంటుంది. డయానా ఆ ఊర్లో బ్లాక్ డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉండేటటువంటి మ్యారియో దగ్గరికి వెళ్ళి, మీ ఊరు కట్టుబాట్ల గురించి చెప్పండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఈ గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ మహిళ వెంటనే ఒక గుడ్డుని డయానాకి ఇచ్చి దాని వెంటనే పగలగొట్టి ఒక కప్పులో పోయి ఇస్తుంది. ఆ తర్వాత ఆ మహిళ వెంటనే డయానాని చూసి, ఇప్పుడు గుడ్డు పగిలిపోయింది కదా, దీన్ని మళ్ళీ నువ్వు కోడి పిల్లని చేయగలవా అని అడుగుతుంది. ఆ మాట ఉన్నటువంటి డయానా ఆశ్చర్యపోతూ ఇది ఎలా కోడి పిల్ల అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ, కానీ దీన్ని తిరిగి మళ్ళీ కోడి పిల్లని చేయగలిగే శక్తి ఈ కన్నుకు ఉంది, కానీ ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతే వాళ్ళని తిరిగి బ్రతికించే శక్తి ఆ కన్నుకుంది, అది మా దేవుడు కన్ను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి డయానా మాత్రం చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ మాట్లాడినటువంటి డయానా ఒక్కసారిగా చాలా భయపడుతూ మరో క్వశ్చన్ అడగడానికి కూడా తనకు ధైర్యం సరిపోక వెంటనే అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే డయానా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటుంది. నిజానికి డయానా మరియు తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ఇంతకు ముందు వాళ్ళ ఉన్నటువంటి ఆ పీజీ దగ్గరికి వచ్చి ఉన్న సమయంలో పక్క గదిలో ఉన్నటువంటి తాతయ్య మరియు అవ్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళిద్దరూ కూడా సీక్రెట్ గా వింటూ ఉంటారు. ఆ అవ్వ తాతలు ఇద్దరు కూడా, మనం అనవసరంగా వీళ్ళకి రూమ్ ని రెంట్కి ఇచ్చినట్లుగా ఉన్నాం, వీళ్ళు అసలు రూమ్ లో నుంచి బయటకు కూడా వెళ్లడం లేదు అని తిట్టుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి డయానా మరియు ఫెలిక్స్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. వాళ్ళ ఊర్లో ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉండడంతో అక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ మాంసాహారాన్ని కూడా ప్రిపేర్ చేసి ఉండడంతో డయానా అక్కడికి భోజనం తీసుకోవడానికి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాత్రం డయానాని చూసి, నువ్వు బయట ఊరు దానివి, నీకు ఇక్కడ నేను ఫుడ్ ఇవ్వను అని అంటూ ఉంటాడు. అది చూసినటువంటి పీటర్ వెంటనే అక్కడికి వెళ్ళి, తను మా అక్క, తనకు ఫుడ్ ఇవ్వండి, తనకు ఫుడ్ ఇప్పిస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక పాటను ప్లే చేయడంతో పీటర్ అక్కడికి వెళ్ళి చాలా ఆనందంగా మంచిగా డాన్స్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక లేడీ డయానా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఈ పీటర్ లండన్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్న సమయంలో తనకి అసలు మాటలు కూడా రాలేదు, అతనికి ఉన్నటువంటి అనారోగ్యం కారణం వల్ల అందరూ కూడా ఈ పీటర్ చనిపోతాడు అని అనుకున్నారు, కానీ అలాంటి అబ్బాయి ఈ రోజు చూడు ఎంత ఎనర్జీగా ఉన్నాడు, నిజానికి తనని బతికించింది మరి ఎవరో కాదు, మా ఊర్లో ఉన్నటువంటి ఆ అయ్యి బొమ్మే తనని బ్రతికించింది. ఈ పీటర్ లండన్ నుంచి పోయిన సంవత్సరం జులై నెలలో ఇక్కడికి వచ్చాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి డయానా, జులై నెలలో వచ్చాడా, పోయిన సంవత్సరం జులై నెలలో కదా నేను నా హస్బెండ్ కూడా ఇక్కడికి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే డయానాకి, నేను నా హస్బెండ్ కూడా జులై నెలలోనే కదా ఇక్కడికి వచ్చింది, అప్పుడే నా హస్బెండ్ సముద్రంలో మునిగి చనిపోయాడు, అదే జులైలో ఇక్కడికి వచ్చినటువంటి ఈ పీటర్ కి తన అనారోగ్య సమస్య ఎలా తీరిపోయింది, నా హస్బెండ్ చావుకి అతను కోలుకోవడానికి ఏదైనా సంబంధం ఉందా అన్నట్లుగా ఆలోచించి
డయానా వెంటనే వేగంగా మ్యారియో దగ్గరికి వెళ్లి, నువ్వు చెప్తున్నవన్నీ కూడా నేను ఇప్పుడు నమ్ముతున్నాను. నా భర్తకు సంబంధించి నా భర్త హస్తికలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. మీరు ఎలాగైనా నా భర్తను బ్రతికించండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దానికి ఆ మ్యారియో సమాధానం చెప్తూ, అది కుదరదు, నీ భర్త బాడీ ఉండాలి, కానీ ఒక పని చెయ్యొచ్చు, నీ భర్త ఆత్మను మాత్రం వేరొక బాడీలోకి పంపించవచ్చు, అందుకు నువ్వు 3 రోజులు ఆగాలి అని. వెంటనే ఆ డయానా కన్నీరుని తీసుకుని అందులో కొన్ని ఎంట్రుకలు కలిపి వాటిని తాగమని చెప్పి తాగిస్తారు. డయానా వాటిని తాగి ఉన్న సమయంలో ఆ మ్యారియో వెంటనే డయానాని చూసి, 3 రోజుల్లో నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, అలా జరగకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు బ్రతకాలి అంటే నీ భర్త బంధువుల్లో ఎవరో ఒకరిని బలివ్వాలి అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి డయానా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే 3 రోజుల తర్వాత డయానాకి ఒక విషయం తెలుస్తుంది. డయానా పీటర్ని, డయానా మరియు ఫెలిక్స్ ఇంతకు ముందు అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి వెళ్లారు కదా, సరిగ్గా ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి పీటర్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ, నువ్వు సరిగ్గా ఇక్కడికి ఏ నెలలో వచ్చావు, అసలు నీ అనారోగ్య సమస్య ఏ విధంగా తగ్గింది అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ పీటర్ సమాధానం చెప్తూ, నేను జులై నెలలో ఇక్కడికి వచ్చాను, నాకు ఎలాంటి వైద్యం చేస్తారో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మా అమ్మ మరియు అమ్మమ్మ మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను, మా రక్త సంబంధంలో ఎవరో ఒకరిని బలి ఇవ్వడం వల్ల నేను బ్రతికానని వాళ్ళు చెప్పారు, కానీ ఎవరిని బలి ఇచ్చారో అన్న విషయం మాత్రం నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి డయానికి క్లియర్ గా అర్థమవుతుంది, ఆ హోటల్ ని రన్ చేస్తున్నటువంటి తాత మరియు అవ్వ ఇద్దరు కూడా నా హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ కి అమ్మమ్మ తాతయ్య అవుతారు, వాళ్లే కావాలని ఈ పీటర్ ని కాపాడడం కోసం నా హస్బెండ్ ని బలిచ్చినట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుంటుంది. దాంతో డయానా చాలా కోపంతో ఆ పీటర్ ని డాన్స్ చేయమని చెప్పడంతో పీటర్ కూడా అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా పీటర్ డాన్స్ చేస్తూ కొండ చివరికి వెళ్లి పడిపోతూ ఉంటాడు. డయానా వెంటనే వీడి చిన్నవాడు, వీడికేమీ కాకూడదు అని ఆ పీటర్ ని కాపాడుతుంది. ఆ తర్వాత డయానా పీటర్ ని ఇంటికి తీసుకుని రాగా పీటర్ వాళ్ళ అమ్మాయినటువంటి సోఫియా అక్కడికి వచ్చి పీటర్ ని తిడుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళతో బయటికి వెళ్ళొద్దని, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావని తిట్టి పీటర్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో ఆ డయానా నిద్రపోతూ ఉన్న సమయంలో మళ్ళీ ఇంట్లోకి నీళ్లు వచ్చినట్లుగా తను భ్రమపడుతూ ఉంటుంది. కానీ నిజంగానే తను ఉంటున్నటువంటి ఆ ఇంట్లోకి చాలా ఎక్కువ నీళ్లు వచ్చి తన హస్బెండ్ వాయిస్ వినేటటువంటి ఆ టేప్ రికార్డర్ కూడా దానిలో మునిగిపోతుంది. దాంతో డయానా చాలా కోపంగా అక్కడి నుంచి బయటికి రాగా ఆ ఇంటి ఓనర్ అయినటువంటి తాత మరియు అవ్వ ఇద్దరు కూడా అక్కడ పీటర్ తో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినటువంటి డయానాకి వీళ్ళే కదా నా హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ని చంపింది, ఎలాగైనా వీళ్ళ కుటుంబాన్ని అంతం చెయ్యాలి అని ముందుగా ఆ ముసలా తాతను చంపడం కోసం ప్లాన్ చేస్తుంది. అందుకే టీలో విషం కలిపి ఆ టీ ఆ ముసలి తాతకి ఇవ్వబోగా ముసలి తాతయ్య ఆ టీని తాగబోతూ ఉంటాడు. ఆ సమయంలో డయానా మళ్ళీ పెద్ద వ్యక్తిని చంపడం తప్పు అని మనసు మార్చుకుని ఆ టీని తీసుకుని వెళ్లి సింక్ లో పారబోసి బాధపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆ అవ్వ అక్కడికి వచ్చి ఆ డయానాని చూసి మాట్లాడుతూ, అసలు ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. దాని డయానా ఏడుస్తూ, నిజం చెప్పండి, ఫెలిక్స్ నీ మనవడని నీకు ముందే తెలుసు కదా, అందుకే మీరు నా హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ని ఈ విధంగా బలిచ్చారు కదా, నిజం చెప్పండి అని అడుగుతుంది. దానికి అవ్వ సమాధానం చెప్తూ అవును అంటూ నిజం ఒప్పుకుంటుంది. మీరు ఎప్పుడైతే ఈ గ్రామానికి వచ్చారో అప్పుడే మా వారసుడు నీతో ఆనందంగా ఉన్నాడు అన్న విషయం మాకు తెలిసింది. ఆ తర్వాత ఆ రోజు ఆ విధంగా జరిగింది అంటూ గతంలో జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి డయానా మరియు ఫెలిక్స్ ఇద్దరు కూడా ఆ ఊర్లో తన ట్రిప్ ని ముగించుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతూ ఉన్న సమయంలో డయానా ఫెలిక్స్ ని చూసి, నువ్వు ఈ ఊరికి వచ్చావు, మీ తాతయ్యని మరియు అవ్వని చూసావు, కానీ నువ్వే వాళ్ళ మనవడవి అన్న విషయం వాళ్ళకి చెప్పలేకపోయావు, ఏం బాధపడకు, ఇక నుంచి నీకు అన్నీ నేనే అయి ఉంటాను అంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఫెలిక్స్ డయానాని చూసి, ఈ ఊరికి వచ్చి సముద్రంలో స్నానం చేయకుండా వెళితే అసలు ట్రిప్ ముగిసినట్లే కాదు, రా ఒకసారి మా ఊరు సముద్రంలో స్నానం చేసి వెళదామని చెప్పి బీచ్ కి వెళ్ళగా డయానా మాత్రం నాకు ఆరోగ్యం బాగోలేదు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి తను బీచ్ పక్కన పడుకుని ఉంటుంది. ఫెలిక్స్ సముద్రంలోకి వెళ్ళగా ఇక్కడ ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఫెలిక్స్ అక్కడ స్నానం చేస్తూ ఉన్న సమయంలో తనని ఎవరో వాటర్ లోకి లాగినట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా ఫెలిక్స్ ఆ సముద్రంలోనే మునిగి చనిపోయి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. డయానా ముసలవ్వతో పాటు వాళ్ళ బోట్ లోనే ఎక్కడైతే ఫెలిక్స్ చనిపోయాడో అక్కడికి తీసుకుని వెళ్లి, మీరు నా హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ ని పీటర్ ని కాపాడడం కోసమే కదా చంపేశారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి డయానా అక్కడే ఉన్నటువంటి పీటర్ ని చూసి, అవును, పీటర్ చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లోనే పెరిగాడు, మా సొంత కొడుకులాగా తనని పెంచాం, తనకు ఆరోగ్యం బాగోలేకుండా వచ్చింది, మా ఊర్లో ఏదైనా మాకు సమస్యలు వస్తే మా ఊరు దేవత అయినటువంటి ఆ అయ్యకి మేము పూజిస్తూ ఉంటాం, అలా పూజలు చేసినప్పుడు ఆ పూజ వికటించి నీ హస్బెండ్ చనిపోయాడు, కానీ అప్పుడు పీటర్ కి ఆరోగ్యం బాగా కుదిటి పడిపోయింది, తను చాలా ఎనర్జీగా తయారయ్యాడు, ఇది ఒక పొరపాటు మాత్రమే అన్నట్లుగా అంటూ ఉండడంతో డయానా చాలా కోపంగా ఆ ముసలి అవ్వతో కోపపడుతూ, వాళ్ళిద్దరూ కూడా నీ మనవళ్లే కదా, అలాంటప్పుడు ఫెలిక్స్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ ముసలవ్వ సమాధానం చెప్తూ, ఎందుకంటే ఫెలిక్స్
మదర్ మాకు ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. కానీ పీటర్ మదర్ మాత్రం మేము చెప్పిన కుర్రవాడినే పెళ్లి చేసుకుంది. అందుకే మేము పీటర్ని కాపాడడం కోసం ఈ పూజ చేశామని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి డయానా చాలా కోపంగా అవ్వతో గొడవ పడుతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పీటర్ సముద్రంలో పడిపోతాడు. దాంతో డయానా మరియు అవ్వ ఇద్దరు కూడా అతి కష్టం మీద ఆ పీటర్ బాబుని కాపాడుతారు. అప్పుడే డయానాకి నేను ఇప్పుడు ఎంత గొడవ చేసినా నా హస్బెండ్ తిరిగి రాడు, ఇప్పుడు నా హస్బెండ్ వల్లే ఆ పీటర్ బ్రతికి ఉన్నాడు కదా అని అర్థం చేసుకుని ఆ వెంటనే డయానా తనకు కనిపిస్తూ ఉండేటటువంటి ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్నటువంటి మ్యారియో దగ్గరికి వెళ్ళి దీని అంతటికి కారణం నువ్వే, నిన్ను అసలు వదిలిపెట్టను అని ఒక రాడ్ తీసుకుని ఆ మ్యారియోని కొడుతుంది. నిజానికి ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మారియా కూడా ఈ డయానా ఇల్యూజినేషన్ అయి ఉంటుంది. తనను కూడా ఈ డయానా ఊహించుకుని ఉండి ఉంటుంది. అలా డయానా అక్కడ మ్యారియాను పొడుస్తున్నట్లుగా ఊహించుకుని పొరపాటున తనను తానే పొడుచుకుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత డయానాని తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ పేరెంట్స్ అందరూ కూడా తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయించి తనకు ట్రీట్మెంట్ చేపిస్తారు. ఆ సమయంలో డయానాకి మళ్ళీ తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఫెలిక్స్ ఆ డయానాతో మాట్లాడుతూ నువ్వు అప్పుడే రావద్దు, నువ్వు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి, ఇక్కడే జీవించాలి, ఆ తర్వాతే నా దగ్గరికి వద్దు అని అంటూ ఉంటాడు. ఈ కలగన్నటువంటి డయానా వెంటనే అక్కడే ఉన్నటువంటి పీటర్ని చూస్తూ ఉంటుంది. పీటర్ని చూసినటువంటి డయానా నా హస్బెండ్ వల్లే కదా ఈ పీటర్ బ్రతికి ఉన్నాడు అని తనని చూస్తూ ఉండగా పీటర్ కూడా చాలా ప్రేమగా డయానాని చూస్తూ ఉంటాడు. దాంతో అప్పటి నుంచి డయానా నేను చనిపోకూడదు అని ఆ పీటర్నే తన కొడుకుగా భావిస్తూ ఉంటుంది. ఆ తర్వాత డయానా తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ అస్థికల్ని తీసుకుని పీటర్తో సహా వాళ్ళ అడవుల్లో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా, అక్కడికి వెళ్ళి డయానా తన హస్బెండ్ అయినటువంటి ఫెలిక్స్ అస్థికల్ని గాలిలోకి వదిలేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ ఫెలిక్స్ ఆత్మకు శాంతి కలిగింది అన్నట్లుగా చూపించి మూవీని ముగిస్తారు. బిజోయా కొడుకు నీల్ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు? నిజంగానే బిజోయా కొడుకు నీల్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడా, లేదా ఎవరైనా నీల్ని చంపడానికి ప్రయత్నించారా? సడన్గా నీల్ రూమ్మేట్ ఎందుకు ఎవరికి కనిపించకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు? అలాగే బిజోయా హస్బెండ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా తనని ఎవరైనా చంపేశారా? చివరికి బిజోయా తన కొడుకు నీల్కి ఏం జరిగిందో కనిపెట్టగలిగిందా లేదా అన్నదే 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి బిజోయా వెబ్ సిరీస్ స్టోరీ. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.